కర్ణాటక ప్రజలకు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సిద్ధరామయ్య ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గతంలో 100కు పైగా పెరిగిన పెట్రోల్ ధరలు కేంద్రం కొంత తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న అనుమానాలు చాలా మందిలో తలెత్తింది. అయితే ఇటీవలి పెట్రోలియం మంత్రి కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై స్పందించారు. ధరలు పెంచే అవకాశాలు లేవని ప్రకటించారు. కానీ కర్ణాటకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో లీటర్ పైన ₹3 పెంచింది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో వాహనదారులకు మరింత భారంగా మారనుంది. కర్ణాటక సేల్స్ ట్యాక్స్ పెట్రోల్పై 25.92% నుండి 29.84%, డీజిల్పై 14.3% నుండి 18.4%కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అఖిల కర్ణాటక పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకారం లీటర్ పెట్రోల్పై 3, లీటర్ డీజిల్పై 3.02 పెరిగింది. దీంతో బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర 102.86కు చేరింది. డీజిల్ ధర 88.94కు చేరుకుంది. కోవిడ్-19 తర్వాత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో సహాయపడటానికి గత బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను లీటరుకు 13.30, డీజిల్ ధరలను లీటరుకు 19.40 తగ్గించినప్పుడు నవంబర్ 2021లో చివరి సవరణ జరిగింది. లోక్సభ ఎన్నికల తర్వాత ఇంధనం ధరల పెంపు జరిగింది. 5 హామీల అమలు కోసం కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏటా 50,000 కోట్ల నుంచి 60,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంధన ధరల పెంపు వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2,500 నుంచి 2,800 కోట్ల ఆదాయం సమకూరనుంది. అయితే ధరల పెంపుతో అక్కడి వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.